కృష్ణా జిల్లా పెనంబలూరు నియోజకవర్గం యలమల కుదురు కరకట్ట దగ్గర రికార్డుల దగ్ధంపై ప్రభుత్వం సీరియస్ అయింది. పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది. రాత్రిపూట రహస్యంగా ప్రభుత్వ వాహనంలో వచ్చి కరకట్టపై దస్త్రాలను తగలబెట్టడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. కాగితాలతో పాటు కంప్యూటర్, హార్డ్ డిస్కులు, అలానే గుర్తింపు కార్డులు కూడా ఉండటాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా అదుపులోకి తీసుకున్న కారు డ్రైవర్ను విచారిస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశంతోనే రికార్డ్స్ దగ్ధం చేస్తున్నట్లు డ్రైవర్ నాగరాజు చెప్తుండటంతో ఆయన మాటల్లో నిజమెంత అనే దానిపై పోలీసులు విచారిస్తున్నారు. పనికిరాని ఫైల్స్ అయితే ఆఫీసులో ఉంచి పక్కన పెట్టాలి, కానీ దగ్ధం చేసేందుకు దూర ప్రాంతాలకు ఎందుకు తీసుకొచ్చావని పోలీసులు ప్రశ్నించారు. రికార్డులన్నీ ఒకే చోట దగ్ధం చేశావా, మరో చోట కూడా ఏమైనా దగ్ధం చేశావా అంటూ క్వశ్చన్ చేశారు. డ్రైవర్ నాగరాజు దర్యాప్తులో చెప్పే అంశాల ఆధారంగా కేసును ముందుకు తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. మరోవైపు డ్రైవర్ నాగరాజు రికార్డ్స్ తీసుకొచ్చిన ఇన్నోవా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెనంబలూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. వాహనంలో ఉన్న కీలక ఫైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. దాంట్లో ఏం లేదు, ఆల్రెడీ ఉదయమే కన్సర్న్ డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా ఆదేశించడం జరిగింది. ఇమ్మీడియట్ గా దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి మరి దాని మీద ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయినారో దాని మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది గత ప్రభుత్వంలో మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం, అంతా అస్తవ్యస్తం చేశారు. ఇవాళ ఈ కప్పిపుచ్చుకోవడానికి రకరకాల ఎత్తుగలు చేస్తున్నారు. ఇందులో అధికారులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు కొంతమంది, అది కూడా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా అందరూ కూడా దీంట్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరు కూడా వదిలే సమస్య లేదు. ఏపీలో పలు కీలక డాక్యుమెంట్స్ దగ్ధానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుమలరావు సిద్ధంగా ఉన్నారు. తిరుమలరావు. బలరాం, ఏదైతే ఉందో యలమల కుదురు కరకట్ట మీద ఫైల్స్ దగ్ధం కేసులో పోలీసులు విచారణ వేగవంతం పెంచారని చెప్పాలి. దీనికి సంబంధించి ఏదైతే ఉందో ప్రభుత్వ వాహనంలో తీసుకొచ్చి ఫైల్స్ ను దగ్ధం చేశారు. రాత్రి నుంచి ఆ వాహనం అయితే పెనంబలూరు పోలీస్ స్టేషన్ దగ్గర ఉంది. అయితే ఆ వాహనంలో దగ్ధంగా కొన్ని ఫైల్స్ ఉన్నట్లు పోలీసులు అయితే కూర్చొని జరిగింది. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన తర్వాత కొన్ని ఫైల్స్, కొంచెం కీలకమైన ఫైల్స్ అయితే పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫైల్స్ లో ఏముందనే దాని మీద పూర్తి స్థాయిలో అయితే విచారణ చేస్తున్నారు. అయితే ఎవరైతే ఉన్నారో డ్రైవర్ నాగరాజు ప్రధానంగా ఒకటే చెప్తున్నాడు, ఈ ఫైల్స్ సంబంధించి ఇవన్నీ వేస్ట్ ఫైల్స్ మా ఆఫీసర్లు తీసుకెళ్లి దగ్ధం చేయమన్నారని చెప్పేసి నాగరాజు చెప్తున్నాడు. ఆ నాగరాజు చెప్పే మాటలు ఎంతవరకు వాస్తవమని చెప్పేసి పోలీసులు అయితే ప్రశ్నిస్తున్నారు. అయితే దగ్ధం చేసే వేస్ట్ ఫైల్స్ అయితే కొన్ని మూటగట్టు పక్కన పెడతారు, ఎందుకు దగ్ధం చేయాలి, సుదూర ప్రాంతాలకు తీసుకొచ్చి దగ్ధం చేయాల్సిన అవసరం ఏంటని పోలీసులు అయితే నాగరాజును అయితే ప్రశ్నించడం జరుగుతుంది. మరో విధంగా ఈ ఫైల్స్ సంబంధించి ఏదైతే ఉందో ఈ కీలకమైన ఫైల్స్ సంబంధించి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు, ఇక్కడ ఒకచోట దగ్ధం చేశారు, మరి ఇతర ప్రాంతాల్లో ఏమన్నా దగ్ధం చేస్తారంటూ పోలీసులు నాగరాజును ప్రశ్నిస్తున్నారు. మిమ్మల్ని ఎవరు తీసుకెళ్లమన్నారు, ఈ ప్రాంతానికి ఎందుకు తీసుకెళ్లమన్నారు అని చెప్పేసి పోలీసులు పెనంబలూరు పోలీస్ స్టేషన్ లో నాగరాజును అయితే ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా ఈ ఫైల్స్ దగ్ధం చేస్తున్న సమయంలో స్థానికంగా ప్రజలు అతను అడ్డుకోవడం జరిగింది. అతని మీద ఎవరు మీరు అని చెప్పేసి ప్రశ్నించడంతో అక్కడి నుంచి నాగరాజు పరారవడం జరిగింది. ఆ పరారయ్యే సమయంలో ప్రజలు పబ్లిక్ నా మీద దాడి చేశారు అంటూ ఎవరికైనా నాగరాజు తన సెల్ ఫోన్ ద్వారా ఎవరికైనా ఫోన్ చేశాడు అనే ఆ యొక్క కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో అయితే సెల్ ఫోన్ సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా, అదేవిధంగా సెల్ ఫోన్ సంబంధించి కాల్ లిస్ట్ ఆధారంగా అయితే కొన్ని కీలకమైన సమాచారాన్ని ఇప్పటికే పోలీసులు స్వీకరించడం జరిగింది. ఇతను ఎవరెవరితో మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు, ఇతను వేస్ట్ ఫైల్స్ అయితే పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది అక్కడి నుంచి అని చెప్పేసి పోలీసులు అయితే ప్రశ్నిస్తున్నారు. ఏదైనప్పటికీ ఈ ఫైల్స్ దగ్ధం కేసులకు సంబంధించి పోలీసులు కీలకమైన ఆధారాలు సేకరిస్తూ విచారణ అయితే వేగవంతం చేస్తున్నారు. అతను చెప్పే సమాచారం ఆధారంగా ఈ ఫైల్స్ దగ్ధం కేసులకు సంబంధించి ఎవరున్నారో అనే కోణంలో అయితే పోలీసులు విచారణ వేగవంతం చేస్తున్నారని చెప్పాలి. బలరాం. రైట్, థ్యాంక్ యూ తిరుమలరావు. కృష్ణా జిల్లా పెనంబలూరు నియోజకవర్గం యలమల కుదురు కరకట్ట దగ్గర రికార్డుల దగ్ధంపై ప్రభుత్వం సీరియస్ అయింది. పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది. రాత్రిపూట రహస్యంగా ప్రభుత్వ వాహనంలో వచ్చి కరకట్టపై దస్త్రాలను తగలబెట్టడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. కాగితాలతో పాటు కంప్యూటర్, హార్డ్ డిస్క్లు, గుర్తింపు కార్డులు కూడా ఉండటాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా అదుపులోకి తీసుకున్న కారు డ్రైవర్ను విచారిస్తోంది.